హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరిత. ఇవాళ వీడియోలో చిన్న పిల్లలకు పఫ్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. ఫ్రాక్స్ కానీ లెహంగా కానీ పఫ్ హ్యాండ్స్ చాలా సెట్ అవుతుందండి. సో ఈ వీడియోలో వచ్చేసి చాలా ఈజీ మెథడ్ ఉంటుందండి. ఏ సైజ్ వారికైనా సరే ఒక్క మెథడ్ తెలిస్తే చాలండి, పఫ్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేస్తారు. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 4 ఫోల్డింగ్లో క్లాత్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను లైనింగ్ నార్మల్ హ్యాండ్ కట్ చేస్తున్నానండి. సో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పఫ్ హ్యాండ్స్ తీసుకుంటాను. సో ఇక్కడ నాకు హ్యాండ్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే 4 ఇంచెస్కి తీసుకున్నాను. ఒకవేళ ఇక్కడ లైనింగ్ మీదనే పఫ్ హ్యాండ్ తీసుకుంటే కనుక సో ఇక్కడ నుంచి 1 ఇంచ్ నుంచి 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. సో ఇక్కడ మీడియం కావాలి అనుకుంటే 1.5 ఇంచెస్ తీసుకోండి. అలాగే ఈ విధంగా పఫ్ కోసం 4 ఇంచెస్ లేదా 5 ఇంచెస్ తీసుకోండి. నార్మల్గా అయితే 3 నుంచి 5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం హ్యాండ్స్ కటింగ్ అయితే తీసుకోవాలండి, నార్మల్ హ్యాండ్ కటింగ్. సో ఇక్కడ నేను నార్మల్ హ్యాండ్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 2.5 ఇంచెస్ అండి. అలాగే ఇక్కడ నాకు హ్యాండ్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ కదా, ఇక్కడ కూడా 4 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 2 ఇయర్స్ నుంచి 4-5 ఇయర్స్ వరకు 2 ఇంచెస్ చంక డౌన్ తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి టేప్ ఈ విధంగా పెట్టేసి 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏ విధంగా తీసుకోవాలి అంటే నడుము సైజ్ వచ్చేసి 5 ఇంచెస్ వచ్చింది కదా, 1/2 ఇంచ్ తగ్గించి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కరువు షేప్ వచ్చేసి డైరెక్ట్ స్కేల్తో తీసేస్తున్నానండి. సో ఇక్కడ స్కేల్తో తీస్తే కనుక మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఈ విధంగా టర్న్ చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు కోసం సో ఇక్కడ ఈ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడికి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చుకి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నుంచి కూడా 2 ఇంచెస్ ఖర్చుకి మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకున్నాక మనం ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీసుకున్నాం కదా, ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కట్స్ పెట్టుకోవాలండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. లేదు అంటే ఈ విధంగా నోట్ చేసుకోండి, ఎఫ్ అని. ఎఫ్ అంటే ఫ్రంట్ పార్ట్ అని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పఫ్ హ్యాండ్స్ ఏ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలనేది లైనింగ్ మీద చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి నాకు లెఫ్ట్ సైడ్లో ఫోల్డింగ్ ఉందండి. మనం నార్మల్ హ్యాండ్కి ఏ విధంగా అయితే తీసుకుంటామో సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ విధంగా హ్యాండ్ లూజ్ తీసుకుంటామండి. సో ఇక్కడ పఫ్ కోసం టేప్ ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసి ఇక్కడ 3 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ లేదా 5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. ఇక్కడ పఫ్ మీడియంగా కావాలి అనుకుంటే 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి కట్ చేసుకున్న నార్మల్ హ్యాండ్ను ఈ విధంగా తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నార్మల్ హ్యాండ్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ యాస్టీస్గా చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి స్ట్రేట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. అండ్ ఇక్కడ నుంచి 1 ఇంచ్ నుంచి 3 ఇంచెస్ వరకు తీసుకోవాలండి. ఇక్కడ కూడా మీడియంగా కావాలి అనుకుంటే 1.5 ఇంచెస్ తీసుకోండి. అండ్ ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్టు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి ఈ విధంగా కరువు షేప్లో డ్రా చేసుకుంటూ ఇక్కడికైతే కలిపేసుకోవాలండి ఈ విధంగా. సో ఇక్కడ ఈ పఫ్ మెజర్మెంట్ వచ్చేసి 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు ఇదే మెథడ్లో తీసుకోవచ్చండి. సో ఇక్కడ నార్మల్ హ్యాండ్ కటింగ్ బాడీ మెజర్మెంట్తో తీసుకోవాలి. అండ్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్టు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ లైనింగ్ ఏ విధంగా ఉందో సేమ్ యాస్టీస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నాను. సో ఇక్కడ పఫ్ వచ్చేసి మీరు డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి టేప్ ఈ విధంగా పెట్టేసి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా టేప్ పెట్టేసి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. సో ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర కట్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఫ్రిల్స్ పెట్టడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు హ్యాండ్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుందండి. సో ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కట్స్ పెట్టుకోవాలని చెప్పాను కదా, ఇక్కడ నుంచి అయితే ఫ్రిల్స్ స్టార్ట్ చేయాలండి. సో ఇక్కడ మెజర్మెంట్ అనేది ఏం లేదండి, అన్ని సమానంగా ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఈ విధంగా ఫోల్డింగ్ చేశాక ఫ్రిల్స్ అనేది ఒక 1/4 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ అనేది అన్ని ఒకే సైడ్ పెట్టుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ మిడిల్ కని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైనింగ్ ఈ విధంగా పెట్టేసి ఇక్కడ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ సరిపోతుందా లేదా అని 2 వైపులా కూడా చూసుకోవాలండి ఈ విధంగా. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ నాకు 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందండి, కాబట్టి నేను ఇక్కడ ఇంకో ఫ్రిల్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకున్నాక మళ్ళీ లైనింగ్ ఈ విధంగా పెట్టి చూస్తే కనుక నాకు
కరెక్ట్ వచ్చిందండి. ఒకవేళ కనుక హాఫ్ ఇంచ్ ఎక్కువ తక్కువ వచ్చినా ఏం కాదండి. సో వన్ సైడ్ ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజ్ సైడ్ ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర నేను కట్స్ పెట్టుకున్నాను కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. సో ఇక్కడ వచ్చేసి రివర్స్ సైడ్ పెట్టుకోవాలండి. ఈ విధంగా ఇటు సైడ్ కూడా అన్ని సమానంగా ఉండేలాగా చూసుకోవాలండి. సో ఇక్కడ ఇటు సైడ్ కట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఈ విధంగా అయితే ఫ్రిల్స్ వేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రిల్స్ పెట్టడం కంప్లీట్ అయ్యాక మనకు ఈ విధంగా అయితే వస్తుందండి హ్యాండ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను రివర్స్ చేస్తాను కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ వైపునే నేను లైనింగ్ ఈ విధంగా పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ కానీ ఈ విధంగా అయితే కుట్టు వేస్తున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. సో ఇక్కడ ఈ విధంగా కుట్టు వేసుకున్నాక దీన్ని ఈ విధంగా రివర్స్ చేసి పైనుంచి ఇంకో కుట్టు అయితే వేసుకోవాలండి. సో ఇక్కడ ఈ విధంగా కుట్టు వేసాక దీనికి మళ్ళీ రివర్స్ చేసి సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పైనుంచి ఇంకో కుట్టు అయితే వేసుకోవాలండి. సో ఇక్కడ మీరు లేస్ అయినా అటాచ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇక్కడ బుట్ట హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాడీ పార్ట్కి అటాచ్ చేయాలండి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసి తీసుకొని ఇక్కడ రెడీ చేసుకున్న బుట్ట హ్యాండ్ను ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసి సో ఇక్కడ రెండు వైపులా కూడా సరిపోయిందా లేదా అని ఈ విధంగా చూసుకోవాలి. సో ఇక్కడ నాకు వచ్చేసి కరెక్ట్ సరిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెంటర్ మార్క్ చేసుకున్నాం కదా హ్యాండ్కు, షోల్డర్ జాయింటింగ్ దగ్గర ఈ విధంగా పెట్టేసి జాయింట్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు పఫ్ హ్యాండ్ డిజైన్లో ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక ఇంకో కుట్టు వేసుకుంటే మనకు బుట్ట హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతుందండి. అలాగే ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఫుల్ ఫ్రాక్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందండి. ఈ ఫ్రాక్ డిజైన్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అలాగే ఇక్కడ ఈ ఫ్రాక్ను నేను లంగావోని టైప్లో ఈ విధంగా డిజైన్ చేశానండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.